హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లతా అకుల. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యొక్క క్యారెక్టర్స్ గురించి నేర్చుకుందాం. డిఫరెంట్ ఫ్రూట్స్ బట్ డీటెయిల్ స్ట్రక్చర్స్ నేర్చుకుందాం. దీనిలో ఫస్ట్ మనం సింపుల్ ఫ్రూట్ చెప్పుకున్నాం కదా. సింపుల్ ఫ్రూట్లో ఏం చెప్పుకున్నామండి? సింకార్పస్ ఓవరీ ఉంటుంది. సింగిల్ ఫ్రూట్ నుంచి డెవలప్ అయితే దాన్ని సింపుల్ ఫ్రూట్ అంటాం. దానిలో మనకి డ్రై ఇండెహిసెంట్ అని చెప్పుకున్నాం. అలాగే సక్యులెంట్ ఆర్ ఫ్లెషీ ఫ్రూట్ అనుకున్నాం. డ్రై ఇండెహిసెంట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రూట్ అనేది సీడ్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంటే ఓన్లీ డికంపోజ్ అయ్యి ఫ్రూట్ మొత్తం డికంపోజ్ అయినప్పుడు మాత్రమే, పెరికార్ప్ డికంపోజ్ అయినప్పుడు మాత్రమే సీడ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంతేగాని దాని అంతా అది ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వదు. దీంట్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. క్యారియాప్సిస్, యాకనీ, సిక్సెల్ అన్నట్టు. క్యారియాప్సిస్ ఏంటంటే ఫ్రూట్ వాల్ అలాగే సీడ్ కూడా కంప్లీట్గా ఫ్యూజ్ అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ వీట్, మేజ్, రైస్. అంతే కదా. మనకి దానిలో మనకి పైన కోటింగ్ ఉంటుంది, దాన్ని చాలా గట్టిగా అతుక్కుపోయి ఉండడం వల్ల దాని మెషిన్స్తో ఓపెన్ చేస్తూ ఉంటారు ఫ్రూట్ వాల్. నెక్స్ట్ అక్ని వచ్చేసరికి ఏంటంటే ఫ్రూట్ వాల్ కంప్లీట్గా అటాచ్ అవ్వదు సీడ్ కోడ్తో, దాన్ని అక్ని అంటాం. ఎగ్జాంపుల్ మిరాబిలిస్. సిప్సెల్లా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి క్యాలిక్స్ హెయిరీ లాగా మారిపోతుంది, దాన్ని పాపస్ అంటాము. ఈ హెయిరీ లాగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అది సీడ్ డిస్ట్రిబ్యూషన్కి ఈజీ అవుతుంది అనమాట. అది గాలిలో డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది. సన్ఫ్లవర్ అండ్ చినియా. నెక్స్ట్ నట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పెరికార్ప్ అనేది చాలా హార్డ్గా స్టోనీగా ఉంటుంది, దాన్ని మనం నట్ అంటాం. లిచి, దాన్ని మార్కింగ్ నట్ అంటాం. నెక్స్ట్ వాల్నట్లో వచ్చేసరికి ఎనాకార్డియం. ట్రాపాన్ వచ్చేసరికి వాటర్ చెస్ట్నట్ అంటాం. ఓక్ తెలుసు కదా. ఇవి మనకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డ్రై డెహిసెంట్కి వచ్చేసరికి ఏంటంటే మనం 2 మెయిన్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. లెగ్యూమ్ పాట్. వీటిలో ఏంటంటే మనకి సీడ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నది అనుకోండి, మార్జిన్ నుంచి ఇలా ఓపెన్ అయిపోయి సీడ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, దానికి ఎగ్జాంపుల్ గ్రామ్, పీ, లెంటిల్స్. నెక్స్ట్ సిలిక్వా. ఇక్కడ ఏంటంటే బేస్ నుంచి ఎపెక్స్కి కంప్లీట్గా ఫ్రూట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా మార్జిన్లో ఓపెన్ అయితేనేమో దాని లెగ్యూమ్ అంటాం. సిలిక్వాల్ వచ్చేసరికి బేస్ టు ఎపెక్స్ వరకు ఇలా ఓపెన్ అయిపోయి సీడ్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోతే దాన్ని సిలిక్వా అంటాము. దీనికి మస్టర్డ్ అండ్ రాడిష్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లషీ అండ్ సక్యులెంట్ ఫ్రూట్స్ చూస్తేనేమో ఫస్ట్ డ్రూప్ అంటాం. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్స్ మ్యాంగో, కోకాస్ న్యూస్పేపర్ అయితే మీకు ఇచ్చారు మీ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో కూడా. డ్రూప్లో ఏంటంటే మనకి ఓన్లీ 1 సీడే ఉంటుంది. వీటిలో మనం మ్యాంగో ఎష్యూమ్ చేసుకుంటారు చదివితే దీనిలో అవుటర్ పెరికార్ప్ 3 డిఫరెంట్ లేయర్స్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఎపికార్ప్ అంటే పైన ఉండే స్కిన్, మీసోకార్ప్ అంటే మనం జ్యూసీగా ఉంటుంది కదా అది, స్టోన్ ఎండోకార్ప్ అంటే లోపల గట్టిగా ఉంటుంది కదా సీడ్ లాగా, పైన సీడ్ పైన ఉండే కోటింగ్ ఉంటుంది, దాన్ని స్టోరీ ఎండోకార్ప్ అంటారు. నెక్స్ట్ కోకాస్ న్యూసిఫెరాలో వచ్చేసరికి మనకి మిడిల్ లేయర్ ఉంటుంది కదా మీసోకార్ప్, అది ఫైబ్రస్ పీచ్ లాగా ఉంటుంది కదా, దాంతో మనకి కాయర్ తయారు చేస్తారు. కాబట్టి దాన్ని ఏమంటామంటే కోకాస్ న్యూసిఫెరా అని ఫైబ్రస్ డ్రూప్ అంటామండి. నెక్స్ట్ బెర్రీలో వచ్చేసరికి 1 to many సీడ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎపికార్ప్ వచ్చేసరికి స్కిన్ ఉంటుంది, మిసోకార్ప్ వచ్చేసరికి ఫ్లషీగా ఉంటుంది, ఎండోకార్ప్ వచ్చేసరికి మెంబ్రెయిన్స్ లాగా ఉంటాయి లోపలంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోవా తీసుకున్నాము, టొమాటో తీసుకున్నాము, నెక్స్ట్ పపాయ. వీటిలో మనకి క్యారెక్టర్స్ ఎజ్యూమ్ చేసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బీటిల్ నట్ ఏమంటారంటే దానిలో ఓన్లీ 1 సీడే ఉంటుంది కాబట్టి దాన్ని 1 సీడెడ్ బెర్రీ అంటారు. నెక్స్ట్ పెపోలో వచ్చేసరికి హార్డ్ వాల్ బెర్రీ అంటాం. దీనిలో మనకి బాల్ కొంచెం స్మూత్గా ఉంటుంది, బట్ పెపోలో వచ్చేసరికి బాల్ అనేది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి మన హార్డ్ వాల్ బెర్రీ అని కూడా అనొచ్చు పెపోని. సో ఇక్కడ మనకి ఎపికార్ప్ వచ్చేసరికి స్కిన్, మిడిల్ మీసోకార్ప్ అండ్ ఎండోకార్ప్ రెండు కలిసి మనకి ఫ్లషీగా ఫామ్ అవుతాయి, ఎడిబుల్ పార్ట్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే మనం జస్ట్ క్యూక్యూంబర్లో మనకి పైన హార్డ్ థిక్ లేయర్ ఉంటుంది కదా, దట్ ఈస్ ఎపికార్ప్. మనకి ఇన్సైడ్ ఉండేటువంటి మీసోకార్ప్ అండ్ ఎండోకార్ప్ని మనం తింటూ ఉంటాం ఫ్లషీగా, వెజిటబుల్గా యూస్ చేసుకుంటాం క్యూక్యూంబర్ని. లైక్ గార్డ్ మనకి బిటర్ గార్డ్, బాటిల్ గార్డ్, వాటిలో చూస్తే మనకి కొన్నిట్లో బిటర్నెస్ వస్తుంది. ఆ బిటర్నెస్ ఎలా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ టెట్రాసైక్లిక్ ట్రైటర్పిన్స్. కెమికల్ ఏం రిలీజ్ అవుతుంది? టెట్రాసైక్లిక్ ట్రైటర్పిన్స్ రిలీజ్ అయినప్పుడు మనకి ఆ సీడ్స్లో వాటిలో మనకి ఫ్రూట్ అంతా కూడా మనకి బిటర్నెస్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ పోమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి యాక్చువల్గా రియల్ ఫ్రూట్ లోపల హిడెన్ అయి ఉంటుంది, థలామస్ ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఇన్ఫీరియర్ ఓవరీ ఉండటం వల్ల టోటల్గా ఓవరీ అనేది కంప్లీట్గా థలామస్ ఎంబెడ్ అవుతుంది. థలామస్ దాని చుట్టూ కూడా డెవలప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం యాపిల్ కానీ
పియర్లో కానీ మనం తినే ఫ్రూట్ ఏదైతే ఉందో అది రియల్ ఫ్రూట్ కాదు, అది థెలామస్ అనమాట. దాన్ని సూడో కార్ప్ అంటాం. ఫాల్స్ ఫ్రూట్, యాపిల్ అనేది ఫాల్స్ ఫ్రూట్ అనమాట. మనకి రియల్ ఫ్రూట్ అనేది లోపల ఉంటుంది, అది మనం తినం. ఓకే, నెక్స్ట్ హెస్పరిడియం. హెస్పరిడియం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఎపికార్ప్ మీసోకార్ప్ కలిపి మనకి స్కిన్గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఎండోకార్ప్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇన్ఫోల్డింగ్స్ వచ్చేసి అవన్నీ కూడా డిస్టింక్ట్ ఛాంబర్స్ లాగా డెవలప్ అయిపోతుంది. ఆ ఛాంబర్స్ లోపల మనకి జ్యూసీ హెయిరీ సీలియేటెడ్ స్ట్రక్చర్స్ లాగా ఫామ్ అవుతాయి. మనకి ఆరెంజ్ వాటిలో ఉంటాయి కదా తొనలు అంటాం, ఆ తొనలు అంటే ఏం లేదు, జస్ట్ ఇవి ఏంటవి ఎండోకార్ప్ ఫామ్ చేస్తుంది అలాంటివి. మనకి ఎపికార్ప్ అండ్ మీసోకార్ప్ అవుటర్ లేయర్స్ మనం తీసి పడేస్తుంటాం కదా, నాట్ ఎడిబుల్, ఓన్లీ ద ఎండోకార్ప్ ఈస్ ఎడిబుల్ హియర్. హెస్పరిడియం ఎగ్జాంపుల్ ఆరెంజ్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్. అండ్ నెక్స్ట్ బెలాస్ట్రాలో మనకి ఏంటంటే ఎపికార్ప్ అనేది చాలా లెదరీగా ఉంటుంది. పొమగ్రానైట్ అజ్యూమ్ చేసుకోండి, పైన ఉండేటువంటి పీల్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఎపికార్ప్ విచ్ ఇస్ వెరీ హార్డ్ అండ్ లెదరీ. అండ్ ఎండోకార్ప్ అంటే లోపల కూడా మనకి ఎల్లో కలర్లో లేయర్స్ లాగా ఉంటుంది కదా, దట్ ఈస్ మెంబ్రేనస్ ఫార్మ్. మనకి మిడిల్లో మనకి సీడ్స్ అన్నీ కూడా అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయి. ఆ సీడ్స్ మళ్ళీ కూడా జ్యూసీగా ఎడిబుల్గా ఉంటాయి. సో ఆ స్ట్రక్చర్ని మనం బెలాస్టా అంటాం. ఎగ్జాంపుల్ పొమగ్రానైట్. సో ఇవన్నీ కూడా మనం జస్ట్ వాటిని ఎజ్యూమ్ చేసుకుంటూ వాటి క్యారెక్టర్స్ ఎజ్యూమ్ చేసుకుంటూ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతి నేము దాని ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ ఫ్రూట్. నెక్స్ట్ వీడియోలో మనం అగ్రిగేట్ ఫ్రూట్ నేర్చుకుందాం. క్రితం వీడియోలో మనం సింపుల్ ఫ్రూట్ గురించి నేర్చుకున్నాం. దీనిలో అగ్రిగేట్ ఫ్రూట్ చూద్దాం. అగ్రిగేట్ ఫ్రూట్ అంటే ఏంటి? మనకి పాలికార్పెల్ అంటే మెనీ కార్పెల్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఎపోకార్పస్, ఆ కార్పెల్స్ అనేవి ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటే వాటిని ఎపోకార్పస్ కండిషన్ అంటాం. ఆ సింగిల్ ఆ కార్పెల్స్ నుంచి మనకు ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్రూట్లెట్ డెవలప్ అయ్యి ఆ ఫ్రూట్లెట్స్ అన్నీ కూడా అగ్రిగేట్ అయిపోయి మనకి ఫ్రూట్ ఫార్మ్ చేస్తే దాన్ని అగ్రిగేట్ ఫ్రూట్ అంటాము. దాన్ని అటారియా అని కూడా అంటాము. ఈ అటారియాస్ అనేవి సెవెరల్ టైప్స్ ఉన్నాయండి. మనకి యాకినేస్ అన్ని అటారియో అగ్రిగేట్ అయితే దాన్ని స్ట్రాబెర్రీ అంటాము. బెర్రీస్ కనుక అగ్రిగేట్ అయితే అంటే అటారియో ఆఫ్ బెర్రీస్, దట్ ఈస్ బెర్రీస్ అన్ని కనుక అగ్రిగేట్ అయితే దాన్ని ఆక్టోబాట్రిస్ ఎగ్జాంపుల్ చెప్తాము. నెక్స్ట్ అటారియో ఆఫ్ ఫాలికల్స్ అన్ని కూడా అగ్రిగేట్ అయితే దానికి ఎగ్జాంపుల్ డెల్ఫినియం ఫ్రూట్ చెప్పుకోవాలి. నెక్స్ట్ అటారియో ఆఫ్ డ్రూప్స్ సెవెరల్ డ్రూప్ ఫ్రూట్స్ అన్ని కలిసి సింపుల్ ఫ్రూట్స్ అవన్నీ కదా, అవన్నీ అగ్రిగేట్ అయ్యి మనకి ఫ్రూట్ని ఫామ్ చేస్తే దాన్ని రస్క్ బెర్రీ అంటారు. నెక్స్ట్ మల్టిపుల్ ఆర్ కాంపోజిట్ ఫ్రూట్, లాస్ట్ ఫ్రూట్ అండి. మనకి ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ కనుక ఫ్రూట్గా ఫామ్ చేస్తే దాన్ని మనం కాంపోజిట్ ఫ్రూట్ అంటారు కదా. ఇది 2 టైప్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ఇన్ఫ్లోరసెన్స్, టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ బేస్ చేసుకొని మనకి 2 టైప్స్. ఒకటేమో సోరోసిస్, ఇంకోటేమో సైకోనస్. సోరోసిస్ అంటే ఏంటంటే ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఫ్యూజ్ అయిపోతాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా ఏంటంటే బై మీన్స్ ఆఫ్ సెపల్స్ ఆర్ పెరియాన్ హెల్ప్తో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి మనకి కాంపోజిట్ ఫ్రూట్ని డెవలప్ చేస్తాయి. ఇక్కడ మనకి ఉండేటువంటి ఇన్ఫ్లోరసెన్స్ అంటే క్యాట్కిన్ ఇన్ఫ్లోరసెన్స్ అంటారు. ఈ క్యాట్కిన్ ఇన్ఫ్లోరసెన్స్ ఈ సోరోసిస్ అనే ఫ్రూట్ని ఫామ్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ జాక్ ఫ్రూట్, మల్బెరీ అండ్ పైనాపిల్. నెక్స్ట్ వచ్చేసరికి సైకోనస్ అనేది ఏంటంటే ఇందులో మనకి హైపాంథోడియం ఇన్ఫ్లోరసెన్స్ అనేది మనకి ఈ సైకోనస్ అనే ఫ్రూట్ని ఫామ్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఫీకస్. సో దీంతో మనకి ఫ్రూట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది.